మలద్వారం దగ్గర పదే పదే పుండు రావడం, చీము కారడం, తీవ్రమైన నొప్పి ఇవి ఫిష్ల లక్షణాలేమో అని అనుమానంగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ హలో నమస్తే అండి. మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్, ఎంఎస్ కాలర్ ఇన్ ఆయుర్వేద. ఈరోజు ఫిష్ లైన్ నానో అంటే ఏంటి, అది రావడానికి గల కారణాలు ఏంటి, దానికి చికిత్సా విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. చాలామంది మలద్వారం సమస్యలంటే కేవలం పైల్స్ అనే అనుకుంటారు. కానీ పైల్స్ కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఫిస్టులా. సిగ్గు లేదా భయంతో డాక్టర్ను సంప్రదించకుండా మరింత కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఫిష్ లైన్ నానో అంటే ఏంటి? సాధారణంగా మలద్వారం లోపల యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ గురైనప్పుడు మలద్వారం పక్కన ఉన్న చర్మం పైన కొత్తగా చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఈ రంధ్రం మలద్వారం లోపలికి కలిసి ఉంటుంది. ఆ రంధ్రం నుండి చీము, రక్తము లేదా రసి వంటివి కారుతూ బయటకు వస్తూ ఉంటాయి. ఈ సమస్యనే ఫిస్టులా అంటారు. దీన్ని ఆయుర్వేదంలో భగంధరం అని పిలుస్తారు. సుశ్రుత ద ఫాదర్ ఆఫ్ సర్జరీ అయినటువంటి సుశ్రుతుడు సుశ్రుత సంహితలో భగంధరాన్ని అష్టమహాగధాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అంటే నయం చేయడానికి కష్టతరమైన 8 వ్యాధులు, అందులో భగంధరం ఒకటి. కారణాలు ఎందుకు వస్తుంది ఈ ఫిస్టులా అంటే, మలద్వారం లోపల ఉన్న యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, మలద్వారం దగ్గర సెగ్గడ్డలు కానీ లేదా చీముగడ్డలు రావడం వల్ల, క్రానిక్గా ఫిషర్ ఉండడం ద్వారా, దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండడం ద్వారా, ఇంకా క్రాన్స్ డిసీజ్లో కానీ, టీబీలో కానీ, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళల్లో కానీ, ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళల్లో అయితే షుగర్ వ్యాధి కంట్రోల్ లేకపోవడం వల్ల కానీ, ఇవన్నీ ఫిస్టులాకు కారణాలుగా మనం చెప్పవచ్చు. ఫిస్టులాలో ఉండే లక్షణాలు ఏంటి? మలద్వారం దగ్గర చిన్న పుండు ఏర్పడడం, ఆ పుండు నుండి చీము లేదా దుర్వాసనతో కూడిన రసి కారడం, పదే పదే పుండు రావడం, మానిపోవడం, మళ్ళీ రావడం, మల విసర్జన సమయంలో లేదా కూర్చున్నప్పుడు నొప్పిగా ఉండడం, మలద్వారం చుట్టూ వాపు, టచ్ చేసిన నొప్పి రావడం, చీము కారడం, దానివల్ల ఇన్నర్స్ కూడా తడిచిపోతూ ఉండడం, దురదగా ఉండడం, ఇన్ఫెక్షన్ ఎక్కువైతే జ్వరం కూడా వస్తూ ఉంటుంది. మలద్వారం దగ్గర గట్టిగా ఉండి ముద్దలా అనిపించడం, కొంతమందిలో మల విసర్జన సమయంలో నొప్పి కూడా ఎక్కువగా ఉండడం, జనరల్ వీక్నెస్ ఉండడం, ఇవన్నీ మనం ఫిస్టులా లక్షణాలుగా గుర్తించవచ్చు. అయితే ట్రీట్మెంట్ ఏముంది? ఒకవేళ చీముగడ్డ మాత్రమే ఉన్నట్లయితే ఇన్సిషనల్ డ్రైనేజ్ అనే పద్ధతి ద్వారా కట్ చేసి చీమునంతా తీసివేస్తారు. లేదా ఒకవేళ ఫిస్టులా ఫామ్ అయినట్టయితే మోడర్న్లో మనకి ముఖ్యంగా ఫిస్టులెక్టమీ కానీ, ఫిస్టులాటమీ కానీ, పార్షియల్ ఫిస్టులెక్టమీ కానీ, సెటాన్ అప్లికేషన్ కానీ, లేజర్ ట్రీట్మెంట్ వంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయి. అయితే వీటితో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో అష్టమహాగధాలు చెప్పిన సుశ్రుతుడు ఈ భగంధర వ్యాధికి వజ్రాయుధం లాంటి వెపన్ ఇచ్చాడు. అదే క్షారసూత్ర. ఆయుర్వేద శల్యతంత్రంలో ఈ క్షారసూత్ర అనేది అద్భుతమైన చికిత్స. ఇది తయారు చేయడానికి 21 days పడుతుంది. దీంతో ప్రయోజనాలు ఏంటంటే, ఇది ఒకే సమయంలోనే కట్టింగ్ అండ్ హీలింగ్ రెండింటినీ చేస్తుంది. మలద్వారం దగ్గర స్పింక్టరీ మజిల్స్ ఉంటాయి. అవి మోషన్ని కంట్రోల్ చేస్తాయి. అవి కట్ అయితే మోషన్ కంట్రోల్లో ఉండదు. అయితే క్షారసూత్ర ద్వారా ఆపరేషన్ తర్వాత మలం పైన నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉండదు. అండ్ క్షారసూత్ర ద్వారా వ్యాధి మళ్ళీ వచ్చే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. కాంప్లికేషన్స్: ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? నిరంతరం చీము రావడం, రక్తం కారడం, ఇన్ఫెక్షన్ పెరిగి జ్వరం రావడం, ఒక ఓపెనింగ్ ఉన్నది కాస్త 2-3 ఓపెనింగ్ అయి కాంప్లెక్స్ ఫిస్టులా లాగా మారిపోవచ్చు. అయితే ఫిస్టులా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మాంసం, మసాలాలు తగ్గించాలి. ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం, లేదంటే అనారోగ్యమే. వాటర్ తగినంత ప్రతిరోజు తీసుకోవాలి. మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ ప్రదేశాన్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారైతే ప్రతి 1 అవర్కి ఒకసారి అలా ఇలా నడవడం వంటివి చేయాలి. మలద్వారం వద్ద రెగ్యులర్గా హెయిర్ ఎక్కువగా ఉన్నట్టయితే వాటిని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇన్ని చేసినా సరే పైన చెప్పిన లక్షణాలన్నీ కనిపించాయంటే వెంటనే అనుభవజ్ఞులైన శల్యతంత్ర డాక్టర్ని సంప్రదించి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోండి. కాంప్లికేషన్స్ని కొని తెచ్చుకోవద్దు. ఫైనల్గా చెప్పాలంటే ఫిస్టులా అనేది దానంతట అదే తగ్గే వ్యాధి కాదు. దీనికి ఖచ్చితంగా వైద్యం అవసరం. యాంటీబయాటిక్స్ తాత్కాలికంగా నొప్పిని తగ్గించవచ్చు, కానీ ఫిస్టులను పూర్తిగా నయం చేయదు.